నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం ఎన్నికల ట్రెండ్ నడుస్తూ ఉంది. దాంట్లో భాగంగా బీజేపీ ప్రభుత్వం కూడా ఎక్కడ చూసినా కూడా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ 3 రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున అక్కడ మనం చూసుకున్నట్లయితే టీఎంసీకి సంబంధించినటువంటి మొత్తం అభ్యర్థులను ఓడగొట్టి అక్కడ పెద్ద ఎత్తున కూడా అక్కడ కోల్కతాలో బీజేపీ ప్రభుత్వం ఫామ్ అయ్యే అవకాశం ఉంది. చాలా అంశాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మౌనిక శంకర్ గారు. మేడం చెప్పండి, అసలు ఈ ట్రెండ్ చూస్తే ఎట్లా అనిపిస్తూ ఉంది? బీజేపీ ప్రభుత్వం మీద ప్రజలు ఇంకా నమ్మకంతోనే ఉన్నారనుకోవచ్చా? బీజేపీ ప్రభుత్వం మీద ప్రజలు ఇంకా నమ్మకంగా ఉన్నారా అని అనుకోవడం కాదు, కేవలం బీజేపీ మీదనే ప్రజలకు నమ్మకం ఉంది. ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ భారతీయుల కోసం పనిచేస్తుంది. పహల్గామ్లో అట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు కేరళ నుంచి ఉన్నారు, అందులో కర్ణాటక వాళ్ళు ఉన్నారు, ఏపీ వాళ్ళు ఉన్నారు. అట్లా చూడలేదు. ఈ దేశంలో ఉన్న భారతీయురాలి ఆమె సింధూరానికి చేటు జరిగింది కాబట్టి రివెంజ్ తీసుకున్నారు. అది భారతీయ జనతా పార్టీ. అంటే మోదీ ఈ దేశ ఆడబిడ్డలందరికీ కూడా ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా, ఒక మేనమామలాగా నిలబడ్డాడు కాబట్టి ఆపరేషన్ సింధూర్ చేసిండు. అది చాలు. ఒకటి. 2, పాకిస్తాన్ ఇదివరకు భారతదేశంలో టెర్రరిస్ట్ అటాక్స్ చేయాలి అని చేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాకుండా రిప్లై ఇస్తుండే. అదే భారతీయ జనతా పార్టీ ఎట్లా ఇచ్చింది? ఆపరేషన్ సింధూర్ పేరు మీద మొత్తం అక్కడ న్యూక్స్ని కూడా లేపేసినాం మనం. అది ఒక దమ్మున్న గవర్నమెంట్ చేయాలి, అది ఒక దమ్మున్న నాయకుడు చేసే పని. కాబట్టి భారతీయ జనతా పార్టీని తప్ప వేరే పార్టీలను నమ్మితే కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని కాంగ్రెస్ మాట్లాడుతుంది. సనాతన ధర్మం అంటే వైరస్ అని, డెంగ్యూ అని డిఎంకే లాంటి రీజనల్ పార్టీస్ మాట్లాడతాయి. కాబట్టి ప్రజలకు రీజనల్ పార్టీస్ పట్ల, కాంగ్రెస్ పట్ల విరక్తి వచ్చి ఇప్పుడు భారతీయ జనతా పార్టీని ఎన్నుకుంటున్నారు. ఏ రాష్ట్రాల్లో అయితే మేము అధికారంలో లేమో ఆయా రాష్ట్రాలలో ఫీల్డ్ వర్క్ చేస్తున్నాం. ఫ్యూచర్లో ఆయా రాష్ట్రాలలో కూడా అధికారంలోకి వస్తాం. ఇప్పుడు బెంగాల్లో మీరు చెప్పే మరి అక్కడ మమతా బెనర్జీతో పోటీపడి ఈరోజు మీరు అత్యధిక సీట్లు గెలవచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్స్లో దాదాపు కావాల్సినటువంటి మార్జిన్ కంటే ఎక్కువ సీట్లోనే బీజేపీ ఆధిక్యంలో ఉంది. కానీ ఇప్పుడు అక్కడ మమతా బెనర్జీ ఏం ఆరోపిస్తున్నారంటే సీసీ కెమెరాలని ధ్వంసం చేసి కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ ట్రాప్ జరుగుతూ ఉంది, ఇబ్బంది పెడతా ఉన్నారు, మమ్మల్ని గెలవనీయకుండా ఓట్లని తారుమారేసే అవకాశం ఉందని కూడా మమతా బెనర్జీ ట్వీట్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఇదే ఫెయిల్యూర్ స్టేట్మెంట్ కాంగ్రెస్ కూడా 2014లో మోదీ గవర్నమెంట్ వచ్చినప్పుడు అన్నది. అంటే మీరు అధికారంలోకి ఉండి వేరే పార్టీ, ఇంతవరకు అక్కడ అధికారంలో లేని పార్టీ అధికారంలోకి వచ్చేలాంటి ఎన్వైర్న్మెంట్ అవుతుందంటే మీరన్నా చేత కాదు, లేదా ప్రజలన్నా ఆలోచించి ఉండాలి. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి అవుతుంది. ఇంకో విషయం గమనిస్తే ఈవీఎం మెషిన్స్, బీజేపీ మెషిన్, బీజేపీ సింబల్ పక్కన టేప్ ఎందుకు ఉన్నది అంటే ఏంది? టేప్ మేమే పెట్టుకుంటామా? పాయింట్. ఫోర్సెస్ని దించి అక్కడ ఎలక్షన్ సేఫ్గా జరగడం కోసం బయట ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసింది మాత్రమే కేంద్ర ప్రభుత్వం. హోమ్ మినిస్టర్ గారు చేసింది ఏంటంటే ధైర్యంగా ప్రతి ఒక్కరు వెళ్ళి ఓటు వేసే ఆపర్చునిటీని మాత్రమే ఇచ్చినాం మేము. లోపలికి వెళ్ళి గుండాగిరి చేసింది ఎవరు అంటే మమతా బెనర్జీ. అందుకే భారతీయ జనతా పార్టీ లోగో పక్కన టేప్ పెట్టారు. బెంగాల్లో హిందువులు అందరూ ఏకమైరు అనుకోవచ్చా ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత? బెంగాల్లో ఉన్న భారతీయులందరూ ఏకమైనరు అనుకోవాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ముస్లింలు కూడా ఓటు వేస్తారు. ఎందుకంటే ముస్లిమ్స్ కూడా పీస్ఫుల్గా ఉండాలి అన్నా, ఫ్రీడమ్తో ఉండాలన్నా బీజేపీ అధికారంలో ఉండాలి అని ముస్లిమ్స్ కూడా నమ్ముతారు. తమిళనాడులో, కేరళలో మీరు ఓడిపోవడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు? తమిళనాడులో అన్నమలై లాంటి ఒక లీడర్ని తీసుకొచ్చినాం కాబట్టి వారికి ఆపర్చునిటీస్ ఇవ్వడం వల్ల అక్కడ ఉన్న ప్రజల్ని ఆయన ఇన్స్పైర్ చేసినప్పుడు తమిళనాడులో కూడా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. కేరళలో పిఎఫ్ఐ ఎక్కువ ఉంది, కేరళలో లవ్ జిహాద్ ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయని కూడా హైకోర్టు చెప్పింది, కేరళ హైకోర్టు. కాబట్టి కేరళలో కూడా మేము అధికారంలోకి రావడం కోసం అక్కడ ఫీల్డ్ వర్క్ చేస్తున్నాం. కేరళలో ఒక ఎంపీ సీట్ వచ్చింది, మొన్న మున్సిపల్ కార్పొరేషన్లో కూడా మేము గెలిచినాం. కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్లో గెలవడం అనేది చిన్న విషయం కాదు. ఇదే వేవ్ మొత్తం ఆ రాష్ట్రం అంతా స్ప్రెడ్ అయితే రేపు కేరళలో కూడా అధికారంలోకి వస్తాం, తమిళనాడులో కూడా అధికారంలోకి వస్తాం. 2029లో అసలు ఆలోచించాల్సిన పని లేకుండా ఎఫర్ట్లెస్గానే తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నాం. రేపు వచ్చే నెక్స్ట్ ముఖ్యమంత్రి, ఇప్పుడు తెలంగాణ ఫామ్ అయినాక కేసీఆర్ గారు మొదటి ముఖ్యమంత్రి అయితే అడ్డిమారి గుడ్డి దెబ్బల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినరు. నెక్స్ట్ ఒక దమ్మున్న దేశభక్తుడే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఒక్కసారి బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే హ్యాట్రిక్ ఈజీగా చేస్తాం మేము.
తమిళనాడులో టీవీకే ప్రపంచం నడుస్తూ ఉంది. అసలు ఫస్ట్ టైం ఎలక్షన్లో పోటీ చేసి ఎన్ని సీట్లు ఆధిక్యం ఉన్నటువంటి విజయ్ పార్టీని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నార్మల్ మీ అభిప్రాయం? పార్టీ పెట్టిన 2-3 ఇయర్స్లోనే అధికారంలోకి రావడం అనేది ఒక రికార్డు. జోసెఫ్ విజయ్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ జోసెఫ్ విజయ్ గారి పార్టీలో ఉన్న గెలిచిన ఎమ్మెల్యేలందరికీ కూడా మేము శుభాకాంక్షలు ఈ తెలియజేస్తాం. ట్రెండ్స్ పైన బీజేపీ పార్టీ తరఫున మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి, తెలంగాణ ప్రజలకి? రానున్నటువంటి రోజులు ఇక్కడ కూడా ఎలక్షన్స్ ఉంటాయి, ఇక్కడ కూడా మళ్ళీ మీరు కూడా పోటీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? రేపు 10th రోజు జరిగే మోదీ సభ కోసం ప్రతి మహిళ రావాలి. ఎందుకంటే మనలాంటి మామూలు మహిళలు, మధ్యతరగతి మహిళలు, ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని మహిళల్ని పాలిటిక్స్లోకి తీసుకురావడం కోసం భారతీయ జనతా పార్టీ 33% రిజర్వేషన్ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొస్తే ఆ బిల్లుని సక్సెస్ కాకుండా చేసింది కాంగ్రెస్ అండ్ రీజనల్ పార్టీస్. వీళ్ళకు బుద్ధి చెప్తూ 10th మే రోజు మోదీ గారు వచ్చినప్పుడు ఆ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మహిళలది. ఎందుకంటే మనలాంటి మామూలు మహిళలు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు కావడం కోసం ఒక ఆప్షన్ క్రియేట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి స్టాండ్ విత్ బీజేపీ, స్టాండ్ విత్ వికసిత్ భారత్.